ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, గత 2-3 రోజుల నుంచి మార్కెట్లో బ్లడ్ బాత్ అవుతుంది. చాలా మంది తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తున్నారు. విష్ణు, మార్కెట్ బాగా బ్లడ్ బాత్లో ఉంది, పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏమో కంప్లీట్ రెడ్లోకి పడిపోతున్నాయి. ఈ టైంలో ఎలాంటి డెసిషన్ మేకింగ్ ఉండాలి ఏంటని అర్థం కావట్లేదు. అంటే సైకలాజికల్గా ఎలాంటి, అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాటజీ పరంగా ఎలా ముందుకెళ్ళాలంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం ఎన్ని మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు. మార్కెట్ అలా ఉంది, ఇలా ఉంది, అలా బుల్డాలి, ఇలా బుల్డాలి. బట్ మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి సో మార్కెట్ అనేది ఇంత ఫాల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కానివ్వండి, లేదంటే లాస్ట్ రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో ఒక బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఈ టైంలో ఎటువంటి స్ట్రాటజీని అప్లై చేసి ముందుకెళ్ళాలి అంటారు? సైకలాజికల్గా ఎటువంటి మానసిక పరిపక్వతను కలిగి ఉండాలి? రైట్. సో మీరు ఇదే కదండి, మీరు ఏదన్నా ఒక ఫైనాన్స్ సంబంధించిన యాక్టివిటీ మీరు చేస్తున్నారు అనుకోండి, ఆ యాక్టివిటీ అసలు దానివల్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో క్లారిటీ ఉండాలి. అది రాంగ్ పోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లారిటీ ఉండాలి. లాస్ వస్తే ఎంతలో కట్ చేద్దాం అనుకున్న క్లారిటీ ఉండాలి. ఏం లేకుండా మనం రాలేము అక్కడ. అందుకని గోల్ ఓరియంటెడ్ గా వస్తే నీకు అసలు ఇబ్బంది ఉండదు. రెండోది, రిస్క్ ప్రొఫైల్ ఎంత అని చూసుకొని రావాలి. ఎంత రిస్క్ ఉంది, దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది, పైకి ఎంత ఉందో కిందకి ఎంత ఉందో మనకు క్లారిటీ ఉండాలి. అందరికీ తెలుసు ఈక్విటీ మార్కెట్ అంటే వాలటిలిటీ అసెట్ క్లాస్. ఆ వాలటిలిటీ అంటే ఏంటంటే ఈ డ్రాడౌన్స్. పైకి వస్తే హ్యాపీ, అందరూ పైకి వాలటిలిటీ వస్తే చాలా హ్యాపీ. బట్ కింద పోతే పరిస్థితి ఏంటి అనేది మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం. మీకు 10 to 15% పట్టం అనేది మామూలు విషయం అండి మార్కెట్ అని. 10 to 15% ఏదో ఒక నెలలో పడింది ఖచ్చితంగా, ఎవ్రీ ఇయర్ పడిద్ది. అందుకని ఈ పట్టం నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అంటే ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. అందుకు తప్పించుకునే ఛాన్స్ లేదు. కాకపోతే ఈ పెయిన్లో డిఫరెన్స్ ఉండొచ్చు ఎంతకంత. అందుకని ప్రతి ఒక్కళ్ళు రిస్క్ ప్రొఫైల్ ముందు మెజర్ చేసుకోండి. ఎంత రిస్క్ మీరు టాలరేట్ చేస్తారు, మీకున్న నాలెడ్జ్ ఎంత, ఆ నాలెడ్జ్కి రిస్క్కి రివార్డ్ ఎంత వస్తుందో మీకు క్లారిటీ ఉండాలి. అందుకని స్టాక్ మార్కెట్లో మీరు వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా లేదా ట్రేడరా క్లారిటీగా ఉందండి. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, స్టాక్ ఒక 5 years కదలకుండా అంతే ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు, కొన్ని పడితే మీరు ఏం చేద్దాం అనుకుంటే క్లారిటీ ఉండాలి. అదే ట్రేడర్ అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకో క్లారిటీ ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు ఎవరి రోల్స్ తగ్గట్టు వాళ్ళు దాన్ని తెలుసుకొని రావాలన్నమాట. ఒకటి, నేను షార్ట్ టర్మ్ ట్రేడర్ లేదా లాంగ్ టర్మ్ ట్రేడర్ ఇన్వెస్టర్ అనుకున్నాం, ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? లార్జ్ క్యాప్లా, మిడ్ క్యాప్లా, స్మాల్ క్యాప్లా? ఇండియాలో మిడ్ క్యాప్లో బాగుంటుంది, రిస్క్ రివార్డ్ బాగుంటుంది. అందుకని బ్లైండ్గా దేనికి పోతే బాగుంటుంది అంటే నన్ను అడిగితే నేను మిడ్ క్యాప్ వెళ్ళిపోమంటాను. ఎందుకంటే అది రివార్డు బాగుంటుంది, రిస్క్ ఒక మాదిరిగా ఉంటుంది. మరి స్మాల్ క్యాప్ అంత రిస్క్ ఉండదు, అంటే పెద్ద అంత దరిద్రంగా రివార్డు తక్కువ ఉండదు, బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి మిడ్ క్యాప్ సూపర్ ఇండియాలో బై డిఫాల్ట్. ఇప్పుడు మీరు లేదు నేను స్మాల్ క్యాప్ తీసుకుంటా అన్నాం అనుకోండి, సైజ్ చిన్నది కదా, మార్కెట్ పట్టణం స్టార్ట్ అయితే ప్యానిక్లో ఉన్నప్పుడు ఇది బాగా పడుద్ది. ఇది డైరెక్ట్గా -5 ఇంకా లోవర్ సర్క్యూట్, చిన్నవి కాబట్టి, సైజ్ చిన్నవి కాబట్టి. ఎందుకంటే హెవీ సెల్లింగ్ తట్టుకోలేవు అవి. లార్జ్ క్యాప్లు అనుకోండి హెవీ సెల్లింగ్ కూడా తట్టుకుంటాయి, ఎందుకంటే వరల్డ్ వైడ్గా దాని భయం జరుగుతుంది కాబట్టి. అందుకని స్మాల్ క్యాప్స్ జోలు పోతున్నప్పుడు క్లారిటీగా ఉండాలా, అవి నిఫ్టీతో పోల్చుకుని డబల్ డేంజరస్ అని. కింద పోయిన రిస్క్ ఎక్కువ ఉంటుంది, పైకి వచ్చిన సరే రివార్డ్ ఎక్కువ ఉంటుంది. అందుకని మార్కెట్ పడితే ఫస్ట్ ఎక్కువ హెవీగా ఏం పడతాయి అంటే మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ పడతాయి. పడకుండా ఏముంటాయి అంటే నిఫ్టీ. అదే టైం రిటర్న్ పరంగా చూసాం అనుకోండి, నిఫ్టీ ఇయర్లీ 12% వస్తుంది, స్మాల్ మైక్రో 20 దాకా వస్తుంది. అందుకని రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ వెహికల్లో. అందుకని పెయిన్ అసలు నాకు తక్కువ ఉండాలి అనుకుంటే మల్టిపుల్ అసెట్స్కి వెళ్ళిపోండి, ఒక్క అసెట్ దులిపోమాకండి. మల్టిపుల్ అసెట్ అంటే లైక్ గోల్డ్, రియల్ ఎస్టేట్స్, డెట్స్, ఈ మొత్తం కంబైన్డ్ ఉందానికి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ వరస్ట్ ఫండ్ వచ్చిన రిటర్న్స్ 7% అండి. నేను చెప్పేది వరస్ట్ గురించి. బెస్ట్ ఇచ్చింది 17% అండి. బెస్ట్ అయితే 17 ఇచ్చింది, వరస్ట్ అయితే నీకు 7 వచ్చింది. అందుకని వరస్టే లెక్కేసుకోండి, నీకు 7 వచ్చింది ఈ సంవత్సరం. బెస్టే కదా ఇంత బ్యాడ్ మార్కెట్లో కూడా. అందుకని ఎవరైనా రిస్క్ నాకు వద్దు అని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లో ఎవ్రీ మంత్ ఎస్ఐపీలో కొనుక్కొని వెళ్ళిపోండి, లేదా లంచం పెట్టండి. మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరికిద్ది, రీజనబుల్ రిటర్న్స్ వస్తాయి. నాకు వద్దు, రిస్క్ ఎక్కువ తీసుకుంటా, నాకు రివార్డ్ ఎక్కువ కావాలా, అప్పుడు ఈ పెయిన్ భరిస్తావా లేదా మీకు క్లారిటీ ఉండాలా. మళ్ళీ ఇంత పెయిన్ నాకు వద్దు అనుకుంటే లార్జ్ క్యాప్ తీసుకోండి. అప్పుడు మల్టీ అసెట్ కన్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే మైక్రో క్యాప్ ఇస్తున్నారు అనుకోండి, రిస్క్ రివార్డ్ రెండు ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని రిస్క్ టాలరెన్స్ మీరు మెజర్ చేసుకొని వస్తే పెయిన్ ఉండదు. అలా కాదు, నేను సొంతంగా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను,
సొంతంగా పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్స్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఈ సంవత్సరం స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 50% డౌన్ అయింది. 15 స్మాల్ క్యాప్ ఇండెక్స్. మీ పోర్ట్ఫోలియో కనుక -15 దాకా పడితే మీరు చేసింది ఎక్సలెంట్ వర్క్ అండి. అది బ్యాడ్ కాదు, ఎందుకంటే ఇండెక్స్ పడింది కదా. రెండోది మ్యూచువల్ ఫండ్ లెక్కేసుకోండి. వరస్ట్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఈ సంవత్సరం పడింది -15 అండి. -15 వరస్ట్ మ్యూచువల్ ఫండ్ డ్రాడౌన్ అనేది. బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా -2 ఇచ్చింది. అంటే ఈ సంవత్సరం మ్యూచువల్ ఫండ్ అసలు డబ్బులు స్మాల్ క్యాప్లో బెస్ట్ ఏమో -2లో ఉంది, వరస్ట్ ఏమో -15లో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అందరూ సిఎఫ్ఏ క్వాలిఫికేషన్ కొంచెం ఎక్స్పీరియన్స్ అది కాబట్టి మనం వాళ్ళ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకోలేము. అందుకని ఎవరైనా పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్స్ ఉండి -30 అయినా సరే మీరు రీజనబుల్గా గుడ్ చేసినట్లకే, దాన్ని బ్యాడ్ అని అనలేము. ఎందుకంటే మ్యూచువల్ ఫండే వరస్ట్ ఫండ్ 15 పడుతుంది. మ్యూచువల్ ఫండ్ కాకుండా ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ నీకు 15% పడింది. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో -30 కలటాలో అర్థం ఉంది. బట్ అంతకంటే ఎక్కువ పడుతుంది అంటే మాత్రం మీరు సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదని అర్థం. అదే మిడ్ క్యాప్ చూసారనుకోండి, బెస్ట్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 8% ఇచ్చింది, వరస్ట్ అయితే -3లో ఉంది. అంటే ఈ సంవత్సరం వరస్ట్ లేదు మ్యూచువల్ ఫండ్ అయితే, మిడ్ క్యాప్ లేదు. ఓకే, అదే టైంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ కూడా లేదు, నీకు -5 ఉంది. అందుకని మన దగ్గర ఎవరైనా మిడ్ క్యాప్ దగ్గర ఉంటే మీ పోర్ట్ఫోలియో -10 కన్నా ఎక్కువ పడడానికి వీల్లేదు. ఓకే, అదే లార్జ్ క్యాప్ అనుకోండి, వరస్ట్ లార్జ్ క్యాప్ ఈ సంవత్సరం అది -2 -3 ఉంది, పెద్ద పడలేదు. అది బెస్ట్ అయితే 10 దాకా ఇచ్చేసింది అనమాట. అందుకని మీరు తీసుకున్న పోర్ట్ఫోలియోకి కంపారిజన్ కావాలి కంపల్సరీగా. ఆ కంపారిజన్ అప్పుడే నీకు అర్థమైంది మనం చేసేది బెస్టా వరస్టా అని. అందుకని మీ దగ్గర మైక్రో క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఉంది అంటే మీ పోర్ట్ఫోలియో -30 అయితే యు ఆర్ డూయింగ్ ది గుడ్ వర్క్ అని అర్థం. అంతకంటే ఎక్కువ అవుతుందంటే అసలు ఆ స్టాక్స్ ఉంచుకోవడానికి మనకి సూటబిలిటీ లేదన్నట్లు లెక్క అనమాట. బట్ ఇటు క్లోజ్ ఇట్ అండ్ మూవ్ టు ది మ్యూచువల్ ఫండ్స్. అందుకని ఎవరైనా డ్రా డౌన్స్ ని హ్యాండిల్ చేయడం రావట్లేదు అంటే మీకు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్కి, ఈటీఎఫ్స్కి, ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళిపోండి. ఓకే, ఆ పెయిన్ కూడా భరించట్లేదు, మ్యూచువల్ ఫండ్లో వచ్చే పెయిన్ కూడా అనుకుంటే లేదు, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి వెళ్ళిపోండి. బట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక అసెట్ టూ మచ్ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో బిట్ కాయిన్ 1 year లోలో ఉంది, గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది, డెట్ ఫండ్ ఎప్పుడు అదే, దానికి హై లేదు లో లేదు, ఒకే రకమైన రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అండ్ మైక్రో క్యాప్స్ టూ మచ్ పడ్డాయి. ఎస్ఎంఈ స్టాక్స్ అయితే -50 పడ్డాయి, ఆల్మోస్ట్ ఒక 1000 కంపెనీ లాగా టూ మచ్ పడ్డాయి అనమాట. అందుకని డిఫరెంట్ అసెట్స్ కి డిఫరెంట్ వల్టాలిటీ, డిఫరెంట్ డ్రాడౌన్స్ ఉంటాయి. మీరు లోపలికి వచ్చే ముందు డిసైడ్ చేసుకోరండి దీంట్లో పెయిన్ ఎంత ఉండే ప్రాబిలిటీ ఉందో మీకు అర్థమైంది. అసలు స్టాక్స్ ఉంటే ఆ పెయిన్ భరించలేకపోతున్నారా, బెస్ట్ టోటల్ పోర్ట్ఫోలియో క్లోజ్ చేసుకొని ఈటీఎఫ్స్ కో మ్యూచువల్ ఫండ్స్ కో మూవ్ అవ్వండి. మరి ఈ లాస్ని ఎలా రికవర్ చేసుకోవాలా? ఈ లాస్ని అంటే అందులో డ్రాడౌన్స్ తక్కువ ఉంటాయి, మీకు టైం లాస్ అవుతుంది 2-3 years, రికవరీ అక్కడ తీసుకోండి. నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, ఈవెన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హై చేరాలి కదా 2 years కో 3 years కో, వచ్చినప్పుడు నేను బయటికి పోతాను. అది రెండోది ఎస్ఐపిలో పెట్టండి, ఈక్విటీకి ఎప్పుడు వల్టిలిటీ ఉంటుంది. అందుకని పడేదాన్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంటారని చాలా ఇంపార్టెంట్. ఒకేసారి పెట్టి మీరు కూర్చోకూడదు. చాలా మంది చేసే పని ఏంటంటే మంచి కంపెనీ కదా రిలయన్స్లో పెట్టేస్తారు, ఆ ఒక్క స్టాకే ఉంటుంది వాళ్ళ దగ్గర, బల్క్లో పెట్టేస్తారు. రిలయన్స్ 10% పడింది అనుకోండి, పెయిన్ తట్టుకోలేరు. ఫండమెంటల్ సౌండ్ అయినా ఈ నెల బాగుంది రూల్ ఏం లేదు కదా, ఒక్కోసారి 3 years ఆగిపోద్ది. అరే 3 years ఉండలేక బయటకు వెళ్ళిపోతారు. అందుకని రిటైలర్ ఎవరైనా సరే లోపలికి వచ్చే ముందు పెయిన్ డిసైడ్ చేసుకోండి, ఎంత పెయిన్ మీరు భరిస్తారు అనేది. జీరో అవంది పెయిన్ తక్కువ ఉండాలి అనుకుంటే ఆల్వేస్ గో ఫర్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్. నాకు ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో వచ్చే వల్టిలిటీ కూడా నాకు ఇష్టం లేదనుకుంటే దెన్ గో ఫర్ ది మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. అంటే గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ జోలు వెళ్తే అందరికీ పెయిన్ ఒకేలాగా ఉండదు, గెయిన్ కూడా ఒకేలాగా ఉండదు. అందుకని మన పోర్ట్ఫోలియో బ్లీడ్ అవుతుంది, ఎంటైర్ వరల్డ్ బ్లీడ్ అవ్వదు. వాళ్ళు ఏ అసెట్స్తో డీల్ చేస్తున్నారు, ఏ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్స్తో డీల్ చేస్తే అందరిని పెట్టేసి. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో డ్రాడౌన్స్ కనుక మోర్ దెన్ 31కి వచ్చింది అంటే ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్క, ఎస్ఎంఈ స్టాక్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. అంటే పోర్ట్ఫోలియో కనుక అప్ టు 15% డౌన్ అయిందంటే మీ దగ్గర లార్జ్ క్యాప్ ఉన్నట్లు లెక్క. ఓకే, అండ్ మీకు వద్దు ఈ డ్రాడౌన్స్ వద్దు అనుకుంటే లేదు, బెటర్ టు గో ఫర్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్. అందుకని రిటైలర్స్కి నేను మొదటి నుంచి మనం పదే మాట్లాడుకుంటూనే ఉంటాం, ఈ డ్రాడౌన్స్ మీరు హ్యాండిల్ చేయలేరు. ఇయర్లీ ఏదో ఒక టైంలో ఏదో ఒక నెలలో ఈ ప్యానిక్ వస్తుంది, ఒక్కోసారి టూ మచ్ ప్యానిక్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్యానిక్. నాలాంటి వాళ్ళు కూడా ప్యానిక్ అవుతున్నారంటే చూసుకోండి ఎంత ఉందో. అందుకని డెఫినెట్గా కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ పెయిన్ టాలరేట్ చేయలేరు. ఎందుకంటే కోవిడ్ అప్పుడు కూడా లేదు, 1 monthలో 38% ఇలా పడి ఇలా గుంజింది అంటేనే నెక్స్ట్ మంత్ నుంచి రికవరీ స్టార్ట్ అయింది, అందరూ హ్యాపీ అయ్యి. ఈసారి అట్లా కాదండి, ఎవ్రీ మంత్ కింద పోతూనే ఉంది. రెండోది ఇప్పుడు ఎంటీఎఫ్ ఎక్కువైనాయి అకౌంట్స్, దాంతో ప్రెజర్ ఎక్కువ ఉంది, ఇంకా ఏ రోజు వడ్డీ ఆ రోజు కట్టడం ఇటు వల్ల. అందుకని స్ట్రెస్ గురవుతున్నారు, ప్రెజర్ గురవుతున్నారు. బెస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని మీరు టాలరేట్ చేయట్లేదు అనుకోండి, క్లోజ్ ఇట్, ఎంటైర్ పోర్ట్ఫోలియో క్లోజ్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్కి మూవ్ అవ్వండి. అవి పడవంటే అవి కూడా పడతాయి, బట్ ఈ 30తో పోల్చుకుంటే చాలా తక్కువ పడతాయి. మరి ఈ లాస్ని ఎలా గెయిన్ చేసుకోవాలంటే
షార్ట్ టర్మ్ మీరు ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. ఎవ్రీ మంత్ మార్చి మంత్ కల్లా ఎవ్రీ ఇయర్ మనం లాస్ని క్లోజ్ చేసుకుంటాం కదా, అట్లనే ఈ సంవత్సరం ఇప్పుడే క్లోజ్ చేసుకుంటున్నారు కదా, ఈ లాస్ని మనం 7 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రైట్. అక్కడ గెయిన్ చేసుకోండి. మొత్తానికి ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో 20-30 లాస్లు మొత్తం కూడా మీరు మ్యూచువల్ ఫండ్, ETF, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా 2-3 సంవత్సరాల్లో గెయిన్ చేసుకోవచ్చు. అందుకని మనీ పోయిందని టెంపరీగా ఉన్న పేపర్ లాస్ని చూడమాకండి. ఇప్పుడు ఇదే కాదు, రియల్ ఎస్టేట్ కొన్నాను పడవా, అవి కూడా పడతాయి. కాకపోతే నువ్వు రోజు డీల్ చేయట్లేదు దాన్ని, మీరు రోజు డీల్ చేయట్లేదు, పెరిగిందాక వెయిట్ చేస్తున్నారు. అందుకని రియల్ ఎస్టేట్లో లాస్లు కూడా ఉంటాయి. నువ్వు మార్జిన్లో కొన్నావు అనుకోండి, అడ్వాన్స్ ఇచ్చేసి తర్వాత వేరే వాళ్ళకి డబ్బులు తీసుకునేద్దాం, నువ్వు కూడా స్టక్ అయిపోతావు. అందుకని ప్రతి అసెట్లో కూడా లెవరేజ్ వాడమాకండి. ఓకే, మీ దగ్గర ఉన్న డబ్బులతోనే కొనుక్కోండి, పెరిగిందా ఉంచుకోండి. అప్పుడు మాత్రం బయట పోయేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్, ఏ అసెట్స్తో డీల్ చేస్తున్నారో అందులో రిస్క్ ఎంతో తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఎడ్యుకేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం చాలా చెప్పాం ఇప్పటి వరకు. ఎనీబడీ కెన్ ట్రేడ్లో ఆల్మోస్ట్ 38 చూసాం, చాలా పెయిన్ మనం అనిపించవచ్చు. ఇప్పుడు నడుస్తుంది. 1 week బ్యాక్ కూడా మనం ఐటీబీస్ అండ్ ఆటో బేస్ ఇచ్చాము. ఐటీబీస్ వాళ్ళు స్టిల్ 2% ప్రాఫిట్లో ఉన్నారు, అండ్ ఆటో బేస్ వాళ్ళు -1లో ఉన్నారు, -1 or 2లో ఉన్నారు. కాబట్టి మైనస్ తక్కువ, మనకి పడదని కాదు, పడతాయి బట్ తక్కువ. స్టాక్స్ అలా కాదు, నిన్న ఒక్కరోజు ఇండిగో ఎంత పడింది, 13%. పెట్టలా పడిపోతుంది స్టాక్స్ అక్కడ. అందుకో స్టాక్స్ కొని పెయిన్ వద్దంటే కుదరదండి, పెయిన్ వద్దంటే కుదరదు. అంతెందుకు పెద్ద పెద్ద ఫేమస్ ఇన్వెస్టర్సే చాలా డ్రాడౌన్స్ ఉన్నాయి, ఒక్కొక్క 30-40 ఉన్నాయి డ్రాడౌన్స్ ఆడ. మీరు ఒకసారి చూడండి, సూపర్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో అని కొట్టండి గూగుల్లో, ఒక్కొక్కరు పోర్ట్ఫోలియో చూసుకోండి. ఎవరు టచ్ చేసినా సరే, స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్, ఈ సంవత్సరం వచ్చిన డ్రాడౌన్స్ కోవిడ్ టైంలో కూడా రాలేదు. 30-40. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 లోపు ఉన్నాయి అయితే 40% కన్నా ఎక్కువ పడ్డ స్టాక్స్ 800 ఉన్నాయండి ఆల్మోస్ట్. 1 day చాలు మార్కెట్ మంచి ఫండమెంటల్ సౌండ్ కూడా కొలాప్స్ అవుతున్నాయి. ఇంక అసలు ఫండమెంటల్ పని చేయట్లేదు ఇప్పుడున్న మార్కెట్లో, ప్యానిక్ ఒక్కటే పని చేస్తుంది. ఆ ప్యానిక్లో ఎవరేం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్కువ శాతం ఎందుకు అంటే, కోవిడ్కి ముందు 6-7 కోట్ల అకౌంట్స్ కొంచెం కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. కోవిడ్ కానీ యూత్ వచ్చింది మార్కెట్లోకి, యూత్తో పాటు అకౌంట్లు పెరిగింది, అకౌంట్లు పెరగడంతో పాటు MTF పెరిగిపోయింది. అందుకో లోన్లో తీసుకుని కొనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, దీంట్లో ప్రెషర్ ఎక్కువైంది మార్కెట్కి. దానితో మీ FIS పెట్టపోగా ఉన్నాయి కట్ చేసుకొని వాళ్ళు ప్రైమరీ మార్కెట్ షిఫ్ట్ అవుతున్నారు, లేదా బయటకు వెళ్ళిపోతున్నారు. అందులో ఈ సంవత్సరం చరిత్రలో ఎప్పుడూ లేదు 95 కంపెనీలు IPO, ప్రమోటర్ హెవీ సెల్లింగ్, కంపెనీస్ రైట్ ఇష్యూ, ఎక్కడ చూసినా డబ్బంతా బయట తీస్తున్న తప్ప కొత్తగా ఏం ఉండలేదు మార్కెట్లోకి. సో అందుకని ప్రెజర్ గురవుతుంది మార్కెట్. అయితే ఇది కొత్త అంటే కొత్త ఏం కాదు, ముందు రోజుల్లో కూడా ఈ ప్రెజర్ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ అనేది మామూలు విషయం, పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు ఏమో కానీ అది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రెజర్ నీకు వద్దా, ఎస్కేప్ అయ్యే ఒకే ఒక రూట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి. ఆ ప్రెజర్ కూడా తట్టుకోలేకపోతున్నారా, ఆ 10-15% ప్రెజర్ కూడా, గో ఫర్ ది మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. అంతే తప్ప దూరంగా ఉండదు మాకండి, దూరంగా ఉంటే వెల్త్ గ్రో అవ్వదు. అందుకని మీరు మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు రిస్క్ని డిజైన్ చేసుకొని మార్కెట్లో రావడం వల్ల రిస్క్ని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ అవును, పోర్ట్ఫోలియోస్ మొత్తం చాలా హెవీ బ్లీడ్ అవుతున్నాయి. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. సార్ సుందరరావు గారు, ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెబినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు, బయట కొన్ని ఆఫ్లైన్ సెమినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు కదా. మీరు ఇక్కడ చాలా మంది రియల్ టైం ఇన్వెస్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సందేహాలు ఏదైనా వస్తే అవి తీరుస్తూ ఉంటారు కదా. సో అంటే ఒకప్పుడు మీరు చూసిన ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది? ఇంత ముందంటే చాలా మంది యూత్ ఎక్కువ ఉంటారండి ఇంతకుముందు అయితే, అండ్ ఎల్డర్స్ పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అంటే ఎల్డర్స్ కి బహుశా వెల్త్ మేనేజ్మెంట్ మీద ట్రెడిషనల్ ఒపీనియన్ ఉండేది, స్టాక్స్ కు దూరంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఐటీ పెనిట్రేషన్ పెరిగిందో, ఎప్పుడైతే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఈక్వల్ జనరసిటీ వచ్చేసిందో, బోత్ జనరల్ ఇద్దరు ఒకే లింగ భేదం ఈక్వాలిటీ బాగా ఎక్కువ వచ్చింది. అందుకని గర్ల్స్ కి ఎప్పుడైతే ఎంపవర్మెంట్ పెరిగిందో, ఎప్పుడైతే ఎర్నింగ్ బాగా స్టార్ట్ అవుతుందో, అప్పటి నుంచి సొసైటీలో బాగా అవేర్నెస్ వచ్చింది. అందుకని ఇప్పుడు చూసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ లో లేడీస్ చాలా పెద్ద యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని ఐటీ వచ్చిన తర్వాత సొసైటీలో గర్ల్స్ యొక్క ఎంపవర్మెంట్ బాగా పెరిగింది, అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. పర్టికులర్ కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం తోటి ఎనఫ్ ఫ్రీ టైం ఉంది. ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళటం రావడం చాలా టైం వేస్ట్ అయ్యేది కదా, ఇప్పుడు ఆ టైం అంతా మిగులుతుంది కదా. అందుకని అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కింద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక డ్రాప్ అయిపోయింది. అందుకని ఇప్పుడు యూత్ తో పాటు ఈవెన్ ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో పొజిషన్స్ ఉన్నాయండి. రెండోది నాలెడ్జ్ బాగా పెరిగింది, అందరికి లోకల్ కంటెంట్ బాగా వస్తుంది. దాంతో ఏంటంటే ఈవెన్ ఓల్డ్ రిటైర్మెంట్ అయిన పీపుల్ కూడా స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇవాళ రేపట్లో ప్రతి 1-2 ఇళ్లలో ఉండవేమో కానీ అందరి ఇళ్లలో
స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. కాబట్టి ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యావరేజ్ ఏజ్ చాలా పెరిగిపోయింది. అండ్ గర్ల్స్ పెరిగిపోయారు, ఉమెన్ పాపులేషన్. ఒకప్పుడు యూత్ స్పెక్యులేషన్ వాళ్ళే వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ మైండ్తో వస్తున్నారు, మెచ్యూరిటీ మైండ్తో వస్తున్నారు, అండ్ గ్రీడ్తో లేరు పెద్దగా. కాబట్టి అంతటితో పోల్చుకుంటే ఇప్పుడు మోర్ మెచ్యూర్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు ఇప్పుడున్న బ్యాచ్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ డిసెంబర్లో కూడా మరొక ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా, వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మేజర్గా మీరు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడైతే ఇంకా మోర్ రిలవెంట్ అండి, ఎందుకంటే మార్కెట్లో వాలటిలిటీ చూస్తున్నారు, స్టాక్ జోలిపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే వీళ్ళని చూసేసి మంచి కాదని చెప్పేసి వాళ్ళు తెలిసిన కంపెనీ కొన్ని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దసరా దివాళీ అప్పుడు చూశారు, ఎక్కడ చూసిన షాపింగ్ బీభత్సం ఫెస్టివల్స్ బాగా నడుతున్నాయి, అవి బాగున్నాయి కదా అని చెప్పేసి మన వాళ్ళందరూ ఐటీసీ, హిందుస్థాన్లు ఎవరు కాల్గేట్ కొంటారు, అవి 1 year లోలో ఉన్నాయి. అంటే ఇంత మంచిగా జనాలు కొంటున్నా కూడా బయట మంచి ప్రాఫిట్ లో కంపెనీ చేస్తున్నా సరే స్టాక్స్ ఎందుకు పట్టిన వాళ్ళకి అర్థం కాదు. అందుకని స్టాక్స్ లో పెట్టే వాళ్ళు ఏంటంటే ఈ టైంలో కన్జర్వేటివ్ ఎలా ఉండాలి, ఈ డాడౌన్స్ ని దాటి బయటికి ఎలా రావాలి, ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ రిటైలర్స్ కి అండ్ బిజీ లైఫ్ స్టైల్స్ లో ఉన్న వాళ్ళకి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మించి చాలా బాగుంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీలో ఆ అవేర్నెస్, స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ తక్కువ, ఉన్న కొద్ది మంది లేదు ఈ ఫీచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే లేదా స్టాక్స్ ఇట్లనే ఉన్నారు, ఇది దాటి బయటికి రావట్లేదు అనమాట. బట్ మన వెబినార్స్ పుణ్యమా అంటే అవేర్నెస్ పెరుగుతుంది అండ్ జాయిన్ అవుతున్నారు అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అది ఆ నాలెడ్జ్ కి అలా ఉంటుంది కూడా. రెండోది మనం ప్రాక్టికల్ గా అది నెప్పినప్పుడే రిసోర్స్ ఇస్తాం, ఎన్ఎస్ఎల్ నుంచి ఎక్కడి నుంచి క్రాక్ చేసుకోవాలి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. అలాగే కొన్ని సాఫ్ట్వేర్లో ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ని ఎలా కంపేర్ చేసుకోవాలి, అలాగే మ్యూచువల్ ఫండ్ ని మనం తీసుకున్నప్పుడు ఏ రేషియోస్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఏదైనా సరే మీరు 20-30 lakhs మనీ ఒక ఎసెట్ పెడుతున్నప్పుడు ఎసెట్ ని ట్రాక్ చేసుకోవటం, ఎసెట్ ని సంబంధించిన రిస్క్ ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ గా మనం దాంట్లో పెట్టి ఒక 50 లక్షలు సైలెంట్ కూర్చోలేం కదా. అందుకని ఇలాంటి వెబినార్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, రిస్క్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది, తక్కువ రిస్క్ తో ఎక్కువ ఎసెట్లు ఎలా మేనేజ్ చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది. అందుకని నేను చాలా మంది చెప్తాను, మీరు నేర్చుకోండి, మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి, మీ మనల్ని కూడా ఎడ్యుకేట్ చేయమంటాను ఇంకా. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ తో బతకాలి. ఇందులో రిస్క్ ఉంది కానీ దూరంగా పోలేం. నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం మైక్రో క్యాప్ లో స్మాల్ క్యాప్ తీసుకున్న వాళ్ళకి -30 దాకా వెళ్ళినాయి స్టాక్స్. బట్ అదే టైంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకుంటే వరస్ట్ కూడా నీకు 7% ఇచ్చింది. వరస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ స్మాల్ క్యాప్ లో వరస్ట్ స్మాల్ క్యాప్ ఇచ్చింది కూడా -10% అట్లా. అండ్ మిడ్ క్యాప్ లో వరస్ట్ మిడ్ క్యాప్ ఇచ్చింది 5%. అంటే మనం అనుకున్నంత టూ మచ్ డ్రాడౌన్స్ వాటిల్లో లేవు. అందుకని కన్జర్వేటివ్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటే వయా వీటి ద్వారా. దూరంగా ఉంటే సొల్యూషన్ కాదు దీనికి, దూరంగా ఉంటే ఇన్కమ్ ఎలా క్రియేట్ అవుతుంది. అందుకని వాళ్ళకి ట్రాకింగ్ ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫికేషన్ వస్తుంది, ప్లస్ హ్యాండ్స్ ఆన్ చూస్తూ ఉంటారు, ఎలా కొనాలి ఎలా అమ్మాలి కదా. మీరు కంప్లీట్గా ఏమైనా అసలు మార్కెట్లో ఎక్కడ బిగిన్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు బట్ సేఫ్టీగా సేల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంటే మార్కెట్లో ఇలా ఎంతకాలం ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అలాంటి వాటి క్వశ్చన్గా నీకు దొరుకుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్ మీద అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఇంకా ఫర్దర్ నీకు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే టెక్నికల్ సైడ్ నేర్చుకోవచ్చు ఫండమెంటల్. సో మరి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి, అటెండ్ అవ్వాలంటే ఎట్లా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై రింగ్ చేస్తే మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారండి. అండ్ ఎవ్రీ మంత్ 1 or 2 ఇలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ మీరు దానికి పింక్ చేసుకుని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.